ఫ్రెండ్స్, ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఒక చిన్న టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడనే ఫుడ్ వండుకొని కుక్ చేసుకొని తిందామని అనుకుంటున్నాము. సో ఇప్పుడే బయలుదేరినాము. తర్వాత దీని గురించి అప్డేట్స్ వస్తాయి. స్టే ట్యూన్. అందరినీ గడువును ఈ బాల్ పక్క పెట్టే చికెన్ నేను వండేటప్పుడు కరెక్ట్ తీయండి. మొత్తం యావత్ 2 తెలుగు రాష్ట్రాలు అవే చికెన్ అట్లనే తయారు చేసుకుంటే నేను అవి షార్ట్ కట్ ఇట్లా షార్ట్ వీడియోస్ ఇస్తున్నా. చికెన్ మ్యారినేట్ చికెన్ చేసేటప్పుడు కంటిన్యూది. ఫస్ట్ కారము, పసుపు రాదు, సారీ పసుపు, పెట్రోల్ ఏందా అంటుకుంటుందా రా. ఇంత పసుపేనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు దీన్ని లాస్ట్ ఇంకోసారి కడిగితే నీట్ అయిపోతుంది. ఇంకా మన సాటిస్ఫాక్షన్. ఇట్లా యాక్చువల్లీ నాటుకోళ్ళు కడుగుతారు, ఇది కడగారు నార్మల్ కోడి. కానీ కారం తగినంత వేసుకోవాలి. బట్ మనం ఒక 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాం, మొత్తం వేసేస్తున్నా. జై భూలక్ష్మమ్మ తల్లి. కారం అయిందనుకో ఉప్పు అనుకుంటూ తింటాం, కారం కాలేదనుకో మంచిగా తింటాం. ఏం లేదు, వాష్రూమ్లో అన్ని కూడా దగ్గర. తర్వాత దీంట్లో కర్డ్ వేసుకోవాలా, కొంచెం తగినంత ఉప్పు. ఇది మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు కాబట్టి లైట్ ఉప్పు. ఉప్పు ఎక్కువైతే కష్టం, తక్కువ అయితే ఏం కాదు. అల్లం, నెక్స్ట్ గార్లిక్. ఇది కొన్నది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అవి పెట్టి పట్టుకో. ఇంకొక 1 మినిట్ అయితే రెడ్ కలర్ లో వచ్చేస్తుంది. వచ్చినాయి ఆల్రెడీ. మీరు ఇది భగవాన్ సరిగ్గా పెట్టక ఆల్రెడీ అయినాయి, కొన్ని అయినాయి అన్న. అంటే నువ్వు ఈ కలిపిన స్పూన్ తోటి కలుపుతున్నావు, రెడ్ రెడ్ అనిపిస్తుంది. అది పప్పులో కాలేసి ఇక్కడ రా. ఏడిపోతున్నావు ఇక్కడ. కట్ట అక్కడ సైడ్, ఇక్కడ సైడ్కి వెళ్ళి పెట్టి. ఇక్కడ మంటనే లేదు.
పాపిష్టోడా ఉన్న పని ఆడుతుంది కదరా. మళ్ళీ జరుగుతుందా అక్కడ సైడ్ ఏమన్నా మంటలు లోపల అంటున్నా. భగవన్ సరిగ్గా లేదు. భగవన్ లెవెల్లో పెట్టినా నేను. మా ఊరికి చుట్టుపక్కల దగ్గరలో గ్రామం ఇది. బట్టవాడే ఇక్కడ వానదేవుడా పడొద్దు. మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉండే గ్రామం. అంటే బయట మొత్తం అన్ని కూడా పొలాలు. మ్యారినేట్ అయిన తర్వాత ఇట్లా అవుతుంది. ఖతం లగాన్ చికెన్ రెడీ. దాంట్లో కొన్ని వాటర్ పోసి ఇందులో పోస్తే గట్టి వాటర్ పోసి ఇందులో వేస్తే గుమగుమలాడే గులాబ్ జామున్ కర్రీ రెడీ. పట్టుకో. అరే మంట వస్తున్నట్లు వెళ్ళి నువ్వు పట్టుకో నీకే ఉంది. మరి నేను ఏం చెప్పినా గట్టి పట్టుకో. ఎట్లా వేడి వస్తుంది. చికెన్ కాదు ఇది లగాన్. లాస్ట్ కూడా ఉన్నా పెట్టేసి వాటర్ ఇదేనా వాటర్ ఇప్పుడే ఆగు. ఇలా ఇంత లాస్ట్కి ఏమేస్తాం అన్నిగానే ఎందుకు ఆగుడు 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 ఇప్పుడు ఏ దగ్గర ఆగుండి కామెంట్ చేస్తారు ఎవరన్నా. ఏది ఎంతగానో తగ్గిపోయింది. ఏంటి చికెనా? ఏమరా టేస్ట్ అని కూడా మధ్యలో ఏమైనా తిన్నావా ఏం? కొంచెం ఒక ముక్క తీసి దేవునికి పెట్టరా. పెట్టబుద్ధి కాదు. రాకేడంటే ఎవరు అనుకుంటున్నావు ఫ్రెండ్స్? లాస్ట్కి వచ్చింది, దగ్గరకు వచ్చింది. భగవాన్ కూడా నల్లగా అయిపోయింది ఆల్రెడీ నా కలరు. నేను ముందే అయిపోయినా కదా, చికెన్ మంచిగానే లేకున్నా భగవాన్ మాత్రం నల్లగా చేస్తా. ఇచ్చిన మాట ప్రకారం భగవాన్ నల్లగా అయింది. లాస్ట్ చికెన్ లేదు కానీ భోగాన్ని నల్లగా కావాలని ఉంది. ఎస్, కాన్సెప్ట్ అనేది క్లియర్. మేము కాన్సెప్ట్ ప్రకారం పోతున్నాం. అక్కడ ఇంకో మంట పెట్టిర్రు, ఇంకోని ఇంట్లో అది ఇంకోని. ఇక మా వాళ్ళ కడితే లాస్ట్ అంటారు. ఎప్పుడైనా అప్పర్ హ్యాండ్ మనదే ఉండాలి. ఖరాబ్ అయితే వాళ్ళ పేరు వేద్దామని. ఇది ఆయన వేస్తే ఓన్లీ తోటకూర మంచిగా బాగా తిన్నా. కొత్తిమీర పుదీనా కర్రీ అయితే చికెన్ కర్రీ కాదు. మొత్తం వేస్తే కలపాలా? ఒక్కసారి కలిపి అది పెట్టేసేయు. లాస్ట్కు నేను స్పెషల్గా నా మసాలా ఒకటి, ఇది స్పెషల్ ఫ్రెండ్స్. మసాలా వచ్చేసి నేనే ప్రిపేర్ చేసుకున్నా ఇంట్లో. ఎవరైనా మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. దాని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఎట్లా మసాలా చేయాలనేది. మసాలా అనేది చాలా మంది 11 రకాల ఇంగ్రీడియంట్స్ మిక్స్డ్ ఉంటాయి. మసాలా అనేది చాలా మంది రాంగ్ టైప్ లో చేస్తున్నారు. బట్ ఇప్పుడు మీరు చూడండి, ఇది లగాన్ చికెన్కి వస్తుంది అంటే మీరు మీ కర్రీలు తినొచ్చు, రోటీకి తినొచ్చు, ప్లస్ రైస్కి కూడా తినొచ్చు, ఉత్తకు కూడా తినొచ్చు. నువ్వు పక్క జరగవచ్చు. నా ఫోన్ మిస్ అవుతున్నావు. ఇది ఫైనల్ టచ్. చికెన్ అయితే ఎక్సలెంట్ ఉడికింది. సూప్ కూడా సూపరు. దాగిట్రా ఇది పట్టుకో. ఇట్లా సూప్ కూడా బాగా అయింది. కాకపోతే ఫైనల్ టచ్అప్ కింద కొంచెం మా వాళ్ళకి కారం ఉప్పు తక్కువ అనిపిస్తుంది అంట. అంటే బేసిక్గా నేను చేసిన కాబట్టి, ఇప్పుడు వాళ్ళు చేసింటే హైలైట్ అనాల్సి వస్తుంది. లగాన్ చికెన్ ఇట్లా ఒకవైపు రెడ్ కలర్. అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదా నా సీక్రెట్ మసాలా అని, ఎవరెస్ట్. ఇది నా కంపెనీ. నాతో ప్యాకెట్ చూపించి ఇక్కడ ఎవరెస్ట్. ఇది ప్రమోషన్ కాదు, ఇది కంపెనీ మాదే. అది ఎవరెస్ట్, ఇది ఎవర్-లో. సో ఇది ఫైనల్ టచ్అప్ కింద వేయాలి. దీంట్లో 11 మసాలాలు యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. మిరియాలు, ఇంగువ, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం, అట్లా 11. ఏమన్నా మీరు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెప్పుడు మళ్ళీ ఇబ్బంది, లెంత్ అవుతుంది వీడియో. మా రాకేష్ అయితే పాపం పొద్దున టిఫిన్ కూడా చేయలేడంట. నేను చికెన్ వండుతున్నాను. అన్నీ రెడీ అయినాయి. మాకు పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వర్షం, టూ మచ్ వర్షం పడుతుంది. సో ఇక చేసేది ఏం లేక అందరం కార్లో లేక కూర్చున్నాము. కార్లోనే తినేద్దాం అనుకున్నాం. ఇగో మా గౌడ్ సాబ్ మంచి ఈతకాలు కూడా తెచ్చిండు. బట్ ఈ వర్షంలో తాగితే కోల్డ్ అయితేమో ఇది కూడా వేస్టే. సో ఈ ప్లాన్ అయితే ఇట్లా అయిపోయింది. వర్షం అయితే టూ మచ్ వర్షం పడుతుంది. సో ఐ హోప్ నెక్స్ట్ వీడియో అన్నా సక్సెస్ కావాలి. నెక్స్ట్ వీడియో కూడా బ్లాగే ఉంటుంది. అదేందనేది నెక్స్ట్ వీడియోలో, ఐ మీన్ తర్వాత ఒక షార్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. డిసప్పాయింట్మెంట్ అయితే మాకు చాలా ఎక్కువ ఉంది. చలో బాయ్.
వీడియో ఫ్లాప్ అయింది. అట్లా కాదు, నేను నడుస్తుంటుంది. లాస్ట్ ఫ్రెండ్స్ ఇగో అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చినాము. ఇప్పుడు వర్షం తక్కువైంది, అన్నీ ప్యాక్ చేసుకొని కార్లో పెట్టుకొని, ఇది తోట మనది కాదు, ఎవరిదో తోట, ఇంకా ఇక్కడ తినేసి వెళ్తాం. చలో మీరైతే అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.